ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే ఉషా. నమస్తే రావు. ఉషా, ప్రతి ఇంట్లో ప్రతి ఫ్యామిలీలో మనం మాట్లాడుకునే పర్సన్ ఉంటారు. లైక్ ఏమంటారు, బ్యాక్ నుంచి వెన్నుపోటు పొడిచే వాళ్ళు కనిపించరు. కొంతమంది గుడ్డిగా నమ్ముతూ ఉంటారు, ఎక్కడికైనా దారి తీస్తుంది అది ఏ రిలేషన్లో అయినా కూడా. సో ఈ వెన్నుపోటు పొడిచే వాళ్ళవి ఏవో సింటమ్స్ ప్రధానికి ఉంటాయి కాబట్టి సో మనం ఎలా ఫస్టే దాన్ని గుర్తించవచ్చు అంటాం. మనల్ని వీళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు, వాళ్ళ దగ్గర మనం జాగ్రత్తగా ఉందాం. మోసపోకూడదు అనేది ఇక ఎవరి చేతిలో ఉండదు, ఏదో టైంలో మోసపోతాం. బట్ మనం ఎప్పుడు అంటావు చూడు, తస్మా జాగ్రత్త అని, అది చాలా ఇంపార్టెంట్. రాధా, ఈ మధ్య కాలంలో ఇలా వెన్నుపోటు పొడిచే వాళ్ళ ట్రెండ్ బాగా ఎక్కువ ఉంది. ఓకే, రెడ్ ఫ్లాగ్స్ అంటారు. మనకి తెలుస్తుంది వీడు మనల్ని మోసం చేస్తున్నాడు, మన కాన్షియస్నెస్ చెప్తుంది, ప్రాక్టికల్ రియాలిటీ కూడా చెప్తుంది. చెప్పినా వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ రెడ్ ఫ్లాగ్స్ ని కూడా క్యామోఫ్లైజ్ చేసేసి అదంతా అబద్ధం, వాళ్ళు చెప్పేదే నిజమని మనల్ని నమ్మిస్తారు. ఓకే, సో అలాంటప్పుడే వాళ్ళు గెలుస్తారు మన మీద. లేకపోతే ఒక పులి జింకని వేటాడుతుంది, జింక ఏం రెడ్ ఫ్లాగ్స్ చూసినా సరే వేటాడదామని డిసైడ్ అయ్యి ఆకలిగా ఉన్న పులి ఎలా అయితే వేసేసి తినేస్తుందో, వెన్నుపోడ్చేవాడు కూడా ఒకడు దొరికాడు అనుకో, అసలు ఇక వాడు ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక 10 లక్షలకో 20 లక్షలకో లేకపోతే వేసేయాలి, లేకపోతే వీడు ఉద్యోగం నుంచి వీడిని ఏదో రకంగా పక్కకి తప్పించేసి అది వాడి స్వార్థం అవని, లేకపోతే వాడు అవసరం అవని, లేకపోతే వాడే రీజన్ కూడా లేదబ్బా నాకు ఈ నేసేయాలని ఉంది అని ఎవడన్నా డిసైడ్ అయ్యాడు అనుకో, వెన్నుపోటు పొడిచి వాడు ఎంత చాకచక్యంగా ఉంటాడంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఫసక్ నేసేసేలా ఉంటాడు. కానీ ఇలాంటి వాళ్ళ నుంచి కూడా తప్పించుకోవచ్చు. అండ్ ఇంకొకటి, వెన్నుపోటు పొడిపించుకునే వాళ్ళ గురించి మాట్లాడదాం ఇప్పుడు. వీళ్ళు కమాన్ క్యాచ్, నన్ను పొడవండి అంటారు. ఎవరు అంటారు షా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అలా ఎవరైనా ఉంటారంటే ఉంటారు. వీళ్ళు ఏంటంటే అన్హీల్డ్ వూండ్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే ఒకటి, ఈ వాళ్ళు అలాగా అంటే మోసపోతామని కూడా వాళ్ళు ఊహించుకునే పరిస్థితిలో కూడా ఉండరు. కానీ సబ్ కాన్షియస్ గా వాళ్ళకి ఏం తెలియదు, సబ్ కాన్షియస్ గా ఇట్లా వెన్నుపోటు పొడిచే ఒక ట్రెండ్ ని వాళ్ళు ఫాలో అవుతాడు. వాడు జీవితాంతం ఎప్పుడు వాడు పొడిపించుకుంటానే, అది ఎన్నిసార్లు మోసపోతావు. నిజంగా కొందరు అయితే ఎన్నిసార్లు రాదు, ఎన్నిసార్లు మోసపోతావరా అని పక్కన చూసేవాడికి అనిపిస్తుంది కానీ భరించేవాడికి అనిపించింది. అది అలవాటు పడిపోయినాడు. అంటే చెయ్యకపోతేనే వాడికి ఏదో మిస్ అవుతున్నా ఫీల్ వస్తుంది. ఏమో అంటే బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు అయితే చేయరు, వీళ్ళు కూడా కావాలని వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళి మోసపోరు రాధా. ఇట్స్ ఎ సబ్ కాన్షియస్. ఆ ప్యాటర్న్ ని హీల్ చేసుకోకపోతే అలాంటి వాళ్ళే నమ్ముతాం, ఏదో వస్తుందిలే, వీళ్ళ నమ్మి డబ్బులు ఇస్తే ఏదో చేస్తారులే. ఎవరైతే చేయడో ఆడనే నమ్ముతాడు, చేసేవాడిని అసలు నమ్మడు. ఇది ఒక ప్యాటర్న్ వీడిది. సో మనం గమనించుకోవాలి, ఒక మనిషి మన లైఫ్ లోకి వచ్చారంటే వాళ్ళ పాస్ట్ హిస్టరీలో అతని రికార్డ్ ఎట్లా ఉంది, అతను ఎంతమందిని ఏం చేశాడు, కెరియర్ పరంగా ఎలా ఉంది, డబ్బులు పెడుతున్నామా లేకపోతే రిలేషన్షిప్ లోకి వెళ్తున్నామా, ఏ కాంటెక్స్ట్ లో ఆ అబ్బాయి సక్సెస్ఫుల్ గా ఉన్నాడు, ఒక 10 ఏళ్ళు అతని సర్కిల్ ఏంటి, అది ఎంతమందితో వాళ్ళతో మాట్లాడి డెసిషన్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్ లో ఆ ఎక్సైట్మెంట్ ఉంటది కదా, కొత్తగా పరిచయం వాళ్ళతో మోసపోయేది ఒక లెక్కన అయితే, ఆల్రెడీ బాగా తెలిసిన వాళ్ళతో కూడా మోసపోయేది ఇంకో లెక్కన. ఇన్ని సంవత్సరాలు వెళ్ళాడండి, నన్ను మోసం కూడా చేయడాడు. ఆడి జాతకంలో ఆ టైంలో దరిద్రం అంటుకుంది అనుకో, ఆడు మోసం చేయనోడు కూడా నిన్ను మోసం చేసేస్తాడు. అదొక ట్రెండ్ నడుస్తా ఉంటది. అయ్యో, మన టైం బాగాలేకపోతే నిజంగా అన్నట్లు అంటున్నాను. పాప 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి తెలిసిన వాళ్ళు కూడా మోసం చేసిన వాళ్ళు ఉన్నారు రాదా. నేను రీసెంట్ చేసి ఒకళ్ళకి 50 లక్షలు టోకరా పెట్టారు. మేడం మర్రే, నేను నా కొడుకో కూతురుకో ఇచ్చుకునేవాడు మేడం, ఆ డబ్బులు ఈడికి ఇచ్చేసానేంటి మేడం, ఇలా ఇరక్కపోయానేంటి మేడం. అదేంటి సార్ 18 ఏళ్ళ నుంచి తెలిసినారు, 18 ఏళ్ళ నుంచి తెలుసు మేడం, కానీ ఎలా అన్నాడు. సో అట్లాగా తోపులే చూసాను నేను. సో వీళ్ళ రిలేషన్షిప్ అన్ని తెలిసి ఇస్తారు అని అనుకునే వాళ్ళు కూడా వాళ్ళ టైం, ఎవడైతే మోసం చేస్తున్నాడో ఇంటెన్షనల్ గా చేసినా ఇంటెన్షనల్ గా చెయ్యకపోయినా వీళ్ళు సబ్ కాన్షియస్ గా నమ్మే వాళ్ళు ఎంతసేపు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్
ఫస్ట్ రీజన్ టు కంక్లూడ్ ఏంటంటే రాదా, మనకి ఆ లాలచి, ఏదో మనం తక్కువ ఎఫర్ట్ తో ఎక్కువ తెచ్చేసుకోవాలి, అవును అవును తక్కువ కష్టంతో వాళ్ళని వాడేసుకొని మనం ముందుకెళ్ళిపోవాలి అన్నోడు ఎక్కువ మోసపోతాడు. గుర్తుపెట్టుకో. రిలేషన్షిప్ లో చెప్పాలంటే నేను ఏం చేయకుండా హ్యాపీగా తిని కూర్చోవాలి. అబ్బాయిలు కూడా ఈ మధ్య అమ్మాయి సంపాదిస్తే అనుకున్నాడు నీతో ఎందుకురా, నాకు నీకన్నా బెటర్ దొరుకుతాడని డబ్బు చేస్తుంది. పచ్చిగా చెప్తున్నాను నేను. సో ఎప్పుడైతే రిలేషన్షిప్ లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండదో, లేకపోతే బిజినెస్ లో వాళ్ళ కాంటాక్ట్స్ ఏదో మనకు తీసుకెళ్లి మనల్ని అందరం కూర్చోబెడతాడంటే నీ డబ్బులు వాడుకొని నిన్నెందుకు కూర్చోబెడతాడు, ఆడు నీ అవసరానికి నీకు ఒక ఎరేసాడు, నువ్వు పడ్డావు, నువ్వు ఇచ్చావు, ఆడు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు రేపు పొద్దున్న. అదేంటండి అంటే యు పెయిడ్ నో అంటాడు. సో ఎప్పుడైతే మనకి మన కష్టానికి ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ ఎఫర్ట్ మనం పెట్టకుండా తక్కువ టైంలో ఎక్కువ రావాలనుకున్నప్పుడు ఈ మోసపోవడం, అయ్యో నేను మోసపోయానని చెప్పకండి. అతి చేయకుండా మీరు ఎందుకు మోసపోతున్నారు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏమి ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏం కావాలనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక అమ్మాయి కూడా రిలేషన్షిప్ లో అందంగా ఉందనుకో, ఏముంది కొంతసేపు తిరిగితే మనకి కావాల్సినవన్నీ ఇచ్చేస్తాడు, ఈ రోజు నీతో తిరుగుతాడు, 4 రోజులు తిరుగుతాడు, రేపు పొద్దున్న నీతో ఇంట్రెస్ట్ పోయిన తర్వాత ఇంకొక మీద అయ్యో నన్ను మోసం చేశాడంటే కుదరదు బంగారం. ప్రాపర్ రిలేషన్షిప్ లోకి వెళ్దామని డిసైడ్ అయ్యావా, అసలు కరెక్ట్ పార్ట్నర్ ని చూస్ చేసుకున్నావా, ఆ పార్ట్నర్ నీతో లైఫ్ లాంగో లేకపోతే అట్లీస్ట్ 1 year ఉంటాడని నీకు తెలుసా, ఏమీ తెలియకుండా వెళ్ళి నీ మనసు ప్రాణం తనువు ఇచ్చేసిన తర్వాత మోసం చేశాడన్నావా. సో మోసం చేశారు అంటాం చాలా ఈజీ కదా, బట్ ఎందుకు నువ్వు మోసపోతున్నావు, వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్, నువ్వు ఏమి లబ్ధి పొందడానికి పుక్కట్లో వెళ్ళిపోయి అక్కట్లో రాలేదని చెప్పి ఆ కష్టాల కన్నీళ్ళ కడలోకి తేలుతున్నావు రిపీటెడ్ గా అనేది చూసుకో. సూపర్, నిజమే ఉషా చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్.